భక్తితో చేసే యాత్ర జీవితాన్ని మార్చే అనుభూతి అండి నిజంగాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఆటోలోను. ఎక్కడికి అనుకుంటున్నారా? మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుందామని బయలుదేరామండి. ట్రైన్ అయితే తొందరగా 5:30కే ఉందని బయలుదేరాము, కానీ చాలా లేట్ అయిపోయింది. 3 అవర్స్ లేట్ అయిందండి ట్రైను. మధ్యలో ఎక్కడో ఒక టిఫిన్ వస్తే తీసుకున్నాం. పెద్ద బాగలేదండి, పెద్దగా నచ్చలేదు, కానీ ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి తిన్నాము. అయితే ప్రయాణం అయితే బాగా సాగిందండి మాకైతేను. చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు, బాగా మంచి గాలి, చాలా బాగుందండి వాతావరణం. చుట్టుపక్కలంతా కూడా కొండలు, వాతావరణం అయితే బాగా అనిపించింది. అంత గ్రీనరీ. అక్కడైతే ఎద్దులను పెట్టి చాలామంది పొలాలు అయితే చేస్తున్నారండి. దాంతో ట్రాక్టర్ తోటి దాంతో కూడా దున్నుతున్నారండి పొలాలు. అన్ని పొలాలు వేస్తున్నాయి. ఎక్కువ ఇక్కడైతే నాకు నల్లరేగడి మట్టి కనిపించిందండి. పత్తి అవి పండిస్తారు అనుకుంటాను. మేమైతే రాయచూరులో దిగాలండి. రాయచూరు వచ్చేసిందనమాట. రాయచూరులో దిగామండి. మాకు అంతా కొత్త అనమాట, ఇక్కడ ఎప్పుడు రాలేదు మేము. సరే, రాయచూరు నుంచి అయితే మాకు మంత్రాలయానికి బస్సు ఉందని ఎవరో చెప్పారు. రాయచూరులో ఆకలేసిందండి మాకు. ఒక రెస్టారెంట్లో అయితే తిన్నాము. పెద్దగా బాగలేదు, కానీ ఏదో ఒకటి తినాలి కదా అని తిన్నాము. నెక్స్ట్ అక్కడైతే ఆటో ఎక్కి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నామండి మేము. ఆటోలో వెళ్తున్నాం అనమాట. బాగానే తీసుకుంటున్నారండి ఆటోకి వాళ్ళు మనీ కూడాను. ఇదైతే మంత్రాలయం వెళ్ళే బస్ స్టాప్ అనమాట, రాయచూరులోను. నాకు బాగా అనిపించిందండి, అందుకని కొంచెంగా వీడియో తీశానమాట. అది బాగా అనిపించింది. ఇక్కడైతే మంత్రాలయం వెళ్ళే దారిలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిది కమాన్ కనిపించిందండి. సరే, అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వద్దాము ఇక్కడికి అనుకున్నాము. ఎక్కడ చూసాను నేరేడుపళ్ళు అయితే బాగున్నాయండి. మేమైతే రెడీ అయిపోయామండి. టెంపుల్కి వెళ్దాంలే, రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే రెడీ అయిపోయామండి. ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. బృందావనంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి దేశం నుంచి నలుమూలల నుంచి కూడా అందరూ వస్తూ ఉంటారండి. భక్తులందరూ వస్తుంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామి అయితే ఇక్కడ జీవ సమాధి ఇక్కడే ఉందండి. అయ్యారని చెప్పేసి ఆయన జీవ సమాధి అయితే ఇక్కడ ఉంది. ఈ ఆలయం అయితే తుంగభద్ర నది తీరంలో ఉందండి. ఇక్కడికైతే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారండి. ఈ రాఘవేంద్ర స్వామిది చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. చుట్టుపక్కలంతా కూడాను బాగా ఉంది. వాతావరణం కూడా చాలా బాగుంది. ఎండగా ఉన్నా సరేను. చుట్టుపక్కలంతా కూడా గోడలపైన బాగా చెక్కారండి బొమ్మలు. విను దశావతారాలు అవన్నీ చెక్కారు. చాలా అందంగా ఉందండి. చాలా పెద్దది కూడా ప్లేస్ కూడాను. చాలా విశాలంగా చాలా బాగా అనిపించిందండి. మేమైతే నడుచుకుంటూ వెళ్ళామండి. ప్రత్యేక దర్శనం అయినా ఉందేమో అని చూసాం, కానీ అందరూ పర్వాలేదు, మూవ్ అవుతూ ఉంటారు కదా, వెళ్ళండి అన్నారు. సో అక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉందండి. చెప్పుల స్టాండ్లో అయితే చెప్పులు పెట్టేసుకున్నాము. కానీ ఫోను అలౌ చేశారండి, కానీ లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి అయితే ఫోను తీసుకెళ్ళినవారు, స్విచ్ ఆఫ్ చేసేసుకోమంటారు. నెక్స్ట్ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మగవాళ్ళు అయితే షర్ట్ ఉండకూడదండి, తీసి ఉంటారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం అండి. ఇంక అక్కడి నుంచి వాళ్ళతో ఫోను చెక్ చేయకపోయినా మనం తీయకూడదు కదా. లోపలైతే నేను తీయలేదండి, కానీ గాలి అయితే విపరీతంగా వీస్తుందండి అక్కడ గాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మాకైతే దర్శనం తొందరగా అయిపోయిందండి. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా బాగా నచ్చిందండి నాకు. రాఘవేంద్ర స్వామి అన్నీ పెట్టారనమాట లైన్గాను, బాగా అనిపించాయి అవన్నీ. నేను ఇవి బంగారమో వెండో మరి తెలియదు నాకైతేను. సింహాసనాలు, పల్లకీలు అన్నీ ఉన్నాయండి. అవన్నీ కూడా నేనైతే తీశాను. ఏనుగులు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే గురువారం రోజునైతే ఉత్సవాలు బాగా జరుగుతాయటండి. ఆరాధన ఉత్సవాలు అనమాట. అవి చూడ్డానికైతే 2 కళ్ళు చాలవటండి. చాలా కన్నుల పండుగ జరుగుతాయటండి నిజంగాను. అదైతే నాకు బాగా అనిపించిందండి. చూస్తున్నారు కదా రాఘవేంద్ర స్వామిని. దర్శనం అయితే చేసుకున్నామండి మేము. బాగా జరిగింది దర్శనం అయితే. మొక్కుని కాసేపు కూర్చున్నాం. అక్కడి నుంచి అయితే నాకు రాబుద్ది కాలేదు నిజంగాను. చాలా బాగా అనిపించిందండి. కొంచెం బయటకు వచ్చిన తర్వాత అక్కడ తుంగభద్ర నది ఉందన్నారు. అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి బయలుదేరుతున్నామండి. అక్కడైతే దీపాలు తీసుకున్నాము. దీపం వెలిగిద్దామని వెళ్తే చూస్తున్నారు కదా, తుంగభద్ర నది ఎంత దూరంగా ఉందో. చాలా ఎండిపోయిందండి నది అయితేను. అమ్మ అంత దూరం అయితే నడవలేని చెప్పేసి ఇద్దరం కూడా నడవలేమండి. అందుకు అక్కడి నుంచి ఒక దండం పెట్టుకున్నాం. ఇక్కడైతే తుంగభద్ర నది అమ్మవారిది పెట్టారనమాట, విగ్రహం ఒకటి పెట్టారు. అందరూ కూడా విగ్రహం కింద దీపాలు పెడుతున్నారండి. ఆ గాలి చూసారా, మనుషులు ఎగిరిపోతున్నారు. మనుషులు ఇట్లా ఇట్లా తోసేస్తుంది గాలి, చాలా గాలి వేస్తుందండి. అలాగే అలాగా విగ్రహం కింద దీపం అయితే పెట్టేసామండి మేము. ఈవినింగ్ అయితే మేము అదైన తర్వాత టీ తాగేసి బయట ఈవినింగు
ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి మేము ఆటోలను. చీకటి అయిపోయిందండి. అక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని ఉపాలయాలు ఉన్నాయటండి, లక్ష్మీదేవి ఇంకా తదితర ఉపాలయాలు అయితే ఉన్నాయట. మేమైతే చూడలేదండి, ఎందుకంటే అప్పటికి అది క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓన్లీ పంచముఖ ఆంజనేయ స్వామిని మటుకు దర్శించుకున్నామండి. వీళ్ళైతే లోపలికి అయితే ఫోన్ తీసుకురావద్దని చెప్పారు గట్టిగాను. ఇంకా ఇక్కడి వరకే నేను తీసానండి, ఇంకా తీయలేదు వీడియో అయితేను. కానీ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నారండి. ఆయన అయితే స్వయంభూ, ఆయన కూడాను ఎంత చక్కగా ఉన్నారంటే చాలా బాగుందండి. రెండు కళ్ళు చాలా నిజంగాను. బయట కూడా ఏవో ఉపాలయాలు అవి ఉన్నాయండి, అవన్నీ చూసుకుని మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. ఎందుకంటే చాలా అంటే చాలా చీకటి పడిపోయిందండి. నేను కొంచెం అంతా ఆటోలో వెళ్తుండగా కూడా అక్కడ ఎవరు లేదు, అంతా నిర్జన ప్రదేశంలో ఉందన్నమాట, జనాలు ఎవరు లేరు. మేము కొత్త కదా, కొంచెం భయం వేసింది. ఆ నెక్స్ట్ డే అయితే మేము మహానందికి వెళ్దామని రెడీ అయిపోయామండి. ఇదిగో రెడీ అయిపోతున్నాం, రూమ్ తీసుకున్నాం అనమాట నైట్. ఇంకా రాఘవేంద్ర స్వామికి అయితే మంత్రాలయానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నామండి. చెప్పేసి బయలుదేరిపోయామండి బస్ స్టాప్కి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది మాకు. బస్ స్టాప్కి వెళ్ళంగానే అప్పుడే జస్ట్ ఆ మహానంది బస్సు ఉంది. అయితే మేము ఫుల్ అయిపోయింది, రష్గా ఉంది కదా, నుంచోలేమని చెప్పేసి ఉండిపోయామండి. అదే మేము చేసిన తప్పు అనమాట. ఆ బస్సు తప్ప ఇంకా మళ్ళీ బస్సులు ఏమిటండి, ఒకటే బస్సు ఉందిట అక్కడికి. మాకైతే తెలియదండి, ఇంకో బస్సు వస్తుందేమో అని దిగిపోయాము. తీరా దిగిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అడిగితేనేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇప్పుడు 4 బస్సులు మారి వెళ్ళాలన్నారు. సరేలే అని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటో తీసుకుని మేమైతే ఫస్ట్ ఎమ్మిగనూరుకి వెళ్ళిపోయామండి. ఎమ్మిగనూరు నుంచి ఏమో మళ్ళీ కర్నూలు వెళ్ళామండి. అక్కడ ఎమ్మిగనూరు బస్ స్టాండ్లో ఎక్కామన్నమాట. బస్ స్టాండ్లో కర్నూలు బస్సు ఎక్కామండి. కర్నూలు బస్సు ఎక్కి అయితే మళ్ళీ నంద్యాలలో దిగామండి. నంద్యాల నుంచి అయితే మళ్ళీ మహానంది బస్సు ఎక్కాము. ఇన్ని బస్సులు మారామండి మొత్తానికి. ఎలా అయితేనే మహానంది అయితే చేరుకున్నాము. మళ్ళీ ఆ రాత్రే బయలుదేరిపోవాలి మేము, అందుకని చెప్పేసి సాయంత్రం అయితే దర్శనం చేసుకుందామని స్వామివారిని అయితే బయలుదేరామండి. ఈ మహానందిలో వెలిసిన శ్రీ మహానందేశ్వర స్వామి, అమ్మవారేమో శ్రీ కామేశ్వరి దేవి అండి. ఈ ఆలయం ముందు పెద్ద నంది విగ్రహం ఉందండి. అది మనల్ని అయితే చాలా ఆకర్షిస్తుందండి. ఆలయం స్టార్టింగ్లో ఉంటుంది. లోపలికి ఫోన్ అయితే అనుమతించలేదండి మాకైతేను. ఆలయం గోపురం దాటి లోపలికి అడుగు పెట్టగానే మనకి చాలా పెద్ద శివుడి విగ్రహం ఒకవైపు అయితే లక్ష్మీదేవి చాలా పెద్ద విగ్రహం ఉందండి. చాలా బాగుందండి.